హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం ఆర్ఏజీ అంటే ర్యాక్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ కంపెనీ డేటాని ఏఐకి ఇచ్చి ఎలా వాడుకోవాలో చూసాం. బట్ మనం కంపెనీ డేటా ఎల్ఎల్ఎంకి ఇవ్వడం సేఫేనా కాదా? కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఎల్ఎల్ఎం వాటిని ఎలా వాడతాయి? మోస్ట్లీ ఆ డేటాతో వాళ్ళు ఎల్ఎల్ఎం మోడల్స్ ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు, లేదా వేరే కంపెనీస్కి అమ్ముకోవచ్చు కూడా. మేబీ యాక్సిడెంటల్గా డేటా లీక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ప్రాబ్లం అర్థం చేసుకుందాం. పబ్లిక్ చాట్ జీపీటీ లేదా క్లౌడ్ వాడితే ఎక్కడ రిస్క్ ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కంపెనీలో ఎంప్లాయీ శాలరీ ఇన్ఫర్మేషన్ ఉంది. అది చాలా కాన్ఫిడెన్షియల్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్ని క్లౌడ్ ఆర్ జీపీటీకి ఇస్తే ఏం జరుగుతుంది? ఈ డేటా ఓపెన్ ఏఐ సర్వర్కి వెళ్తుంది. ఓపెన్ ఏఐ వాళ్ళు డేటా స్టోర్ చేస్తారు. ఆ డేటాని ఎల్ఎల్ఎం మోడల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ప్రైవసీ పాలసీ చూస్తే ఓపెన్ ఏఐ వాళ్ళు ఎక్స్ప్లిసిట్గానే చెప్తున్నారు, వీ మే యూజ్ యువర్ డేటా టు ఇంప్రూవ్ అవర్ మోడల్స్ అని. అంటే బేసిక్గా మీ కంపెనీ కాన్ఫిడెన్షియల్ డేటా ఓపెన్ ఏఐ సర్వర్స్లో ఉంటుంది. ఆ డేటా ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, ఎక్కడ కాపీ అయ్యి ఉంటుంది, ఆ డేటాకి గ్యారంటీ ఉందా, సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయా, ఇవేమీ మనకు తెలియవు. సో అదే మన మెయిన్ ప్రాబ్లం. చాలా బిగ్ కంపెనీస్కి కూడా ఇది ప్రైమరీ కన్సర్న్. కంప్లైంట్స్ కూడా ఇష్యూ ఉంటుంది. ప్రతి కంపెనీకి జీడీపీఆర్, హెచ్ఐపిఏఏ, SOC2 లాంటి రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలంటే డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో, ఎక్కడ ప్రాసెస్ అవుతుందో అనేవి మన కంట్రోల్లో ఉండాలి. బట్ పబ్లిక్ చాట్ జీపీటీలో ఆ కంట్రోల్ మనకు ఉండదు. అందుకే కంపెనీస్ డైరెక్ట్గా పబ్లిక్ ఎల్ఎల్ఎంస్ని యూజ్ చేయలేవు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మనకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది ప్రైవేట్ ఎల్ఎల్ఎం డిప్లాయ్మెంట్. అంటే లార్జ్ ఎల్ఎల్ఎం మోడల్స్ లైక్ లామా, మిస్ట్రల్ 5 ఇవన్నీ ఓపెన్ సోర్స్ మోడల్సే, ఫ్రీగా లభిస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఓన్ సర్వర్స్లో రన్ చేసుకోవచ్చు. అంటే మీ మిషన్లోనో మీ ఆఫీస్లోనో వాడేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయలేరు. ఈ ఎల్ఎల్ఎంస్ని రన్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, లైక్ ఓలామా ఆర్ ఎల్ఎం స్టూడియో. వీటి అడ్వాంటేజెస్ ఏంటంటే 100% ప్రైవేట్, జీరో డేటా లీక్, ఫుల్ కంట్రోల్, నో సబ్స్క్రిప్షన్ కాస్ట్. బట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మోడల్ క్వాలిటీ కొంచెం చాట్ జీపీటీ కంటే తక్కువ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా ఎక్కువే. సెటప్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ క్లౌడ్ ప్రొవైడర్ హోస్టెడ్ ఎల్ఎల్ఎంస్. అంటే మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, అమెజాన్ AWS, గూగుల్ క్లౌడ్ వీళ్ళు ఎంటర్ప్రైజ్ వర్షన్ని ఆఫర్ చేస్తున్నారు. ఎజ్యూర్ ఓపెన్ ఏఐలో సేమ్ GPT-4 మోడల్ ఉంటుంది, కానీ మీ ప్రైవేట్ క్లౌడ్లో హోస్ట్ చేసుకోవచ్చు. అలాగే AWS బెడ్రాక్, గూగుల్ వర్టెక్స్ AI ఇలా వీటిల్లో కూడా మనం ఎంటర్ప్రైజ్ వర్షన్స్ వాడుకోవచ్చు. వీటన్నిటిలో మీ డేటా మీ కంట్రోల్లో ఉంటుంది. క్లౌడ్ ప్రొవైడర్ వాళ్ళు ట్రైనింగ్కి యూజ్ చేయలేరు. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అప్ టైమ్ గ్యారంటీ ఉంటుంది. సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ, సేమ్ క్వాలిటీ యాజ్ పబ్లిక్ ఎల్ఎల్ఎం. అంటే పబ్లిక్ ఎల్ఎల్ఎంస్కి ఏదైతే క్వాలిటీ ఉంటుందో సేమ్ క్వాలిటీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇవి కంప్లైంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ AWS సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ పబ్లిక్ చాట్ జీపీటీ, సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్స్, వెండర్ లాక్ ఇన్ రిస్క్. అంటే మీరు ఇనిషియల్గా ఎజ్యూర్ యూస్ చేసుకుంటే దానిపైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత AWSకి స్విచ్ అవ్వాలనుకున్నా ఎవ్రీథింగ్ రీస్టార్ట్ చేయాలి, రీరైట్ చేయాలి. ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్ అన్నమాట. కానీ మోస్ట్లీ బిగ్ కంపెనీస్ అన్నీ ఈ ఆప్షన్నే చూస్ చేసుకుంటున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆల్మోస్ట్ అన్నీ ఎజ్యూర్ ఓపెన్ ఏఐ లేదా AWS బెడ్రాక్ యూజ్ చేస్తున్నాయి. మనకున్న థర్డ్ ఆప్షన్ డేటా ఎనానమైజేషన్. ఈ అప్రోచ్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేసి ఎల్ఎల్ఎంకి పంపిస్తాం. అంటే ఎంప్లాయ్ జాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా ఎంప్లాయ్ జాన్ శాలరీ $10,000 అనుకోండి. దాన్ని ఎలా పంపించాలంటే ఎంప్లాయ్ ID శాలరీ ఈజ్ X. సో ఏఐకి ఒరిజినల్ నేమ్ అండ్ శాలరీ చెప్పాం, జనరిక్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్లో కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి. పబ్లిక్ ఎల్ఎల్ఎంస్ కాబట్టి తక్కువ కాస్ట్ ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా ఉండదు మనకి. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం
యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పంపించట్లేదు కాబట్టి క్వాలిటీ తగ్గుతుంది, కొంచెం కంటెక్స్ట్ కూడా లూజ్ అవుతాము. రీఐడెంటిఫికేషన్ రిస్క్ ఉన్నది. ఈవెన్ మనం పార్షియల్ ఇన్ఫర్మేషన్ పంపించినా వాళ్ళు రీఐడెంటిఫికేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అంటే అనానిమస్ డేటా నుండి ఒరిజినల్ ఐడెంటిటీని బ్యాక్ ఫిగర్ అవుట్ చేయొచ్చు. దానివల్ల కొంచెం ప్రైవసీ గ్యారంటీ తగ్గుతుంది. సో 3 ఆప్షన్స్ చూసేసాం కదా. ఇప్పుడు రియల్ వరల్డ్లో ఏ కంపెనీస్ ఏ అప్రోచెస్ యూస్ చేస్తున్నాయో క్విక్గా చూసేద్దాం. మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ ఏఏ అప్లికేషన్స్ కోసం ఎజ్యూర్ ఓపెన్ ఏఐ యూస్ చేస్తుంది. ఎంప్లాయీ డేటా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. జేపీ మోర్గన్ చేస్ ఇది బ్యాంకింగ్ కంపెనీ కాబట్టి ఫినాన్షియల్ డేటా కోసం ప్రైవేట్ ఎల్ఎల్ఎం యూస్ చేస్తుంది. ప్రొప్రైటరీ మోడల్స్ కూడా డెవలప్ చేసుకున్నారు. హెల్త్ కేర్ కంపెనీస్ పేషెంట్ డేటా కోసం ఆన్ ప్రిమిసెస్ ఎల్ఎల్ఎం మోడల్స్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఐపిఏఏ కంప్లైన్స్ వీళ్ళకి చాలా అవసరం. లీగల్ ఫర్మ్స్ కాన్ఫిడెన్షియల్ కేస్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రైవేట్ క్లౌడ్ ఎల్ఎల్ఎం యూస్ చేస్తున్నారు. సో మనకి ప్యాటర్న్ క్లియర్గా అర్థమైంది కదా. సెక్యూరిటీ క్రిటికల్ కాదు అనుకున్నప్పుడు కంపెనీస్ పబ్లిక్ సొల్యూషన్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాయి. బట్ సెక్యూరిటీ క్రిటికల్ అనుకున్న కంపెనీస్ ప్రైవేట్ సొల్యూషన్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాయి. లాస్ట్గా మనం దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ చూద్దాం. మనకి ఆర్ఏజీ సిస్టమ్స్ గురించి కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలిస్తే మార్కెట్లో మనకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ చేయగలిగే డెవలపర్ అనేది చాలా రేర్ స్కిల్. కంపెనీస్కి ప్రైవేట్ ఎల్ఎల్ఎం సెటప్ చేయాలి, అజ్యూర్ ఓపెన్ ఏఐ ఇంటిగ్రేట్ చేయాలి, సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ టాస్క్ చేయగలిగే డెవలపర్కి చాలా హై సాలరీస్, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. రిమోట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2026లో ఎంటర్ప్రైజ్ ఏఐ డెవలపర్కి చాలా డిమాండ్ ఉంది. సో బేసిక్గా ఎంటర్ప్రైజ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ ఉంటే మీరు జస్ట్ స్కిల్ డెవలపరే కాదు, కంపెనీకి స్ట్రాటజీ ఎసెట్ కూడా కావచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో క్విక్గా ఒకసారి చూసేద్దాం. కంపెనీ డేటా సెక్యూరిటీ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఏంటి, రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు ఈ వీడియోలో ఈ టాపిక్ మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ రిక్వెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.